ఉండేటువంటి రాహువు కొన్ని ప్రత్యేక స్థానాల్లో రాశుల్లో కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ఆకస్మిక ధనయోగాల్ని పేరు ప్రఖ్యాతుల్ని ఇస్తాడు. రాహు ఎప్పుడైతే తన స్వక్షేత్రంలో ఉచ్చక్షేత్రంలో అలాగే మూల త్రికోణంలో ఉంటాడో అది దుస్థానమైనప్పటికీ కూడా చాలా శుభ ఫలితాలని ఇవ్వడం గమనించవచ్చు మనము. రాహుకి స్వక్షేత్రము కుంభము కన్య, ఉచ్చక్షేత్రము వృషభము మిథునము, అలాగే మూల త్రికోణము కుంభము మిథునము. అందుకే కుంభరాశిలో కన్యారాశిలో ఆ రెండు స్వక్షేత్రాలు అవుతాయి కాబట్టి రాహు చాలా మంచి ఫలితాలనే ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో గమనించడం జరిగింది, కుంభము కన్య దుస్థానమైనా కానీ అందులో రాహువు చాలా అనుకోని సంఘటనల ద్వారా మంచి శుభ ఫలితాన్ని ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని చూడడం జరిగింది.